अस्सलामुअलैकुम एवरीवन वेलकम टू अकबर अजीज स्नेक कैचर यूट्यूब ఛానల్లోకి మీ స్వాగతం ఫ్రెండ్స్ మాది కర్నూలు జిల్లా గొనేల మండలం అయితే గొనేల మండలం నుంచి గువ్వాల దొడ్డి విలేజ్కి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ 3 స్నేక్స్ ఉన్నాయని అన్నగారు మనకు ఫోన్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ దాన్ని రెస్క్యూ చేస్తా 3 పాములు అంటున్నారు కదా ఫ్రెండ్స్ 3 పాముల గురించి నేను చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఈ పొలంలో గాలి శబ్దం ఎక్కువ ఉంది అందువల్ల కొంచెంసేపు మ్యూజిక్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ మ్యూజిక్ యాడ్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బ్రాండ్ రైజర్ స్నేక్ ఇది ఒక పాము మనకి దొరికింది ఫ్రెండ్స్ మరి ఇక్కడ 2 పాములు ఉన్నాయి అంటున్నారు ఆ 2 పాములు కూడా రెస్క్యూ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి 2వ పాము కూడా దొరికేసింది ఈ పాము పేరు వచ్చేసి బ్రాండ్ రైజర్ స్నేక్ అంటారు తెలుగులో అరుదైన పాములు అంటారు అయితే ఈ పాములు నాన్ వెనమస్ నాన్ పాయిజన్ నో వెనమస్ అంటే విషం లేని పాములు అన్నమాట చాలామంది విషపూరితమైన పాములని కొట్టి చంపుతుంటారు ఫ్రెండ్స్ అలా చేయకూడదు ఫ్రెండ్స్ పాములు కావాలని మనని కాటేయవు అవి మనం తొక్కడం వల్ల లేదా దానికి మనం టచ్ కావడం వల్ల అది అయ్యో మన మీదకి ఏందో వస్తుంది దాడి చేస్తుందని మనపై తన హెడ్తో దాడి చేస్తుంది తప్ప అవి కావాలని అయితే మనల్ని బైట్ చేయవు ఓకే ఫ్రెండ్స్ మనము ఇప్పుడు ఇంకో పాము రెస్క్యూ చేయడం జరుగుతుంది ఆ పాము కూడా రెస్క్యూ చేసిన తర్వాత మనం మ్యూజిక్ యాడ్ చేయడం జరుగుతుంది కొంచెం ఫ్రెండ్స్ బ్రాండ్ రైజర్ స్నేక్ 3వ పాము కూడా మనకు దొరికేసింది ఫ్రెండ్స్ అయితే ఈ పాములు ఒకే చోట ఫ్యామిలీతో ఉంటాయి అన్నమాట 3 కలిసే ఉంటాయి ఇవి వచ్చేసి 3 పాములే ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడైనా కానీ కానీ మన కళ వచ్చేసి
చాలా చోట్ల ఈ పాములు కనిపించవు. ఎక్కడో ఇవి కనపడేది కానీ మనకలైతే తక్కువ అనమాట. ఈ పాములైతే ఈ జాతి పాములు మనకలా తక్కువ కనపడతాయి అన్నమాట. అసలు ఈ పాములు ఉండేది నాకు తెలిసి మనకి ఇప్పుడు మనం ఛానల్ పెట్టి 3 సంవత్సరాలు ఏమవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో మనకి ఫస్ట్ టైం కనపడడం అన్నమాట. ఈ పాములు వచ్చేసి చాలా అరుదైన పాములు అనమాట. ఈ బ్రాండెడ్ రైజర్ స్నేక్ అంటారు. కానీ ఈ పాములు కనపడడం మన అదృష్టం కూడా అనుకుంటాను నేను. ఎందుకంటే మనకల్లా ఈ పాములు చాలా తక్కువ కనపడతాయి. అసలు ఈ పాములు లేవు. ఓకే ఫ్రెండ్స్ 2 పాములు అంటే మేలు ఫీమేలు, ఆడపాము మగపాము 2 కలిసి ఉంటాయి. ఎక్కడన్నా రాళ్ళలోన కానీ లేదంటే చెత్తలో కానీ లేకుంటే ఒక హోల్స్ కానీ అంటే గుంతలో కానీ అలా చోట్ల ఉంటాయి. ఉండి ఆ 2 పాములకి ఇంకో పాముని తోడు చేసుకొని 3 పాములై ఇవి ఒక తాన తోడుగా ఉంటాయన్నమాట. ఏదైనా కప్పలు కానీ చిన్న బొద్దు పురుగులు కానీ చిన్న చిన్న కప్పలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలాంటి పాములు తిని బతుకుతుంటాయి అన్నమాట. అయితే ఈ పాములు అయితే నాన్ వెనమస్, నాన్ పాయిజన్, నో వెనమస్ అనమాట. అంటే విషం లేని పాములు. ఫ్రెండ్స్ ఇలాంటి పాములు కనపడితే కొట్టకండి, చంపకండి ఫ్రెండ్స్. మలాంటి స్నేక్ క్యాచర్లు ఫోన్ చేయండి, మేము వస్తాము. దాన్ని రిస్క్ చేసి ఎక్కడైనా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మా పని మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు కొంచెం మ్యూజిక్ యాడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ 3 పాములు పట్టడం జరిగింది. ఇక్కడ రిలీజ్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని రిలీజ్ చేస్తాం ఫ్రెండ్స్, 3 స్నేక్స్ని. పక్కలేకపోతుంది. जय हिंद, जय भारत.